అమ్మా గబ్బునాయన్లు అవసరానికి డబ్బులు వేయించుకుండ్రి. మళ్ళా నేను ఫోన్ చేస్తే ఎత్తాలి కదా. నా కొడుకు ఎత్తాడు, నా కొడుకు ఎత్తాడు. అమ్మ గబ్బునాయన్లు ఎన్ని తూర్లు ఫోన్ చేసి అది చెల్లి కింద పడదు అనిపించింది. అంత కోపం వచ్చింది. ఈసారి రా ఫోన్ చేయరా. ఈసారి ఫోన్ చేస్తే చెప్తాను ఆయనకి, చుక్కలు చూపిస్తాను నా కొడుకులకి. ఏమనుకుంటున్నారో ఎట్లా చేస్తారు. ఫోన్ చేస్తే చెప్తా. వాడు చేసినా, వాడు సిరిగాడు చేసినా, వీడు రంగన్న గారు చేసినా, ఈ నాయనలకు ఇద్దరికి ఇదే మాట చెప్తా. వాడుకుంటారు నాయనలు, అవసరానికి వాడుకుంటారు. మనం ఫోన్ చేసినప్పుడు ఎత్తాడు, ఒక్కడెత్తాడు. ఏమనంటే ఈయనప్పటిలే టవర్ బంద్ అయిండే. సరేలే సమయం రాదా, సమయం వస్తే చూపిస్తాను నేను కూడా మీకు నా తడాక. రాని దగ్గర రాని. ఏందన్నా ఏం మంచిగా అట్లా అతరంగా 250 ఇచ్చి అతరంగా ఫోన్ చేస్తాడన్నా. సార్లు చేస్తున్నాడు నీకు, నాకు కూడా చేస్తున్నాడు. ఏం అతరంగా ఏం లక్షలు ఇచ్చినాడు. ఏం లేదు ఇక్కడ రాత్రి పోతా ఉంటే ఆ మధుర నగర్ దగ్గర నాది టైర్ ట్యూబ్ పగిలిపోయంటే అత్యవసరంగా ఎవరు రబ్బా అని చెప్పేసి ఆయన ఉన్నాడు కదా మిలిటరీ సార్ రఘు. అదేనే మనకి అడిగితే పాపం ఇచ్చినాడు. నేను ఏంలే బారికి పోయింటి, అన్ని తీసుకున్నా. వాటర్ బాటిల్ కి స్నాక్స్ కి లేదు. ఫోన్ చేసి ఆ మనిషికి ఫోన్ చేసి, సార్ ఇట్లా అర్జెంట్ ఉంది అంటే, మంది తాగుతున్నావు అడిగలే. ఆ మనిషి డౌట్ వచ్చి నేనేం చేసి, లేదు సార్ ఈ టాబ్లెట్ కోసం వచ్చిన, టానిక్ బాటిల్ 250 అండ్రి, నా దగ్గర 100 ఉంది. ఒకేసారి 250 కొట్టండి సార్, నేను మళ్ళీ ఇస్తాలే అంటీ. ఏందబ్బా ఇంకా టానిక్ బాటిల్ కూడా ఓపెన్ చేయలే. రాత్రి భోజనం చేసినాక మింద ఫోన్. మరి నాకెట్లా ట్యూబ్ ఇంకా ఫిట్ చేయలేవు, అప్పుడే ఫోన్ చేస్తున్నాడు. ఏం చేయాలన్నా మన కర్మ బట్టి, మన టైం బాగాలేక అడుగుతాం. మన టైం ఇప్పుడు పనులు ఉంటాయన్నా, ఉంటాయి కదా, ఎట్లా వస్తుంది అతరంగా సతాయిచ్చేది. అదే కదా మరీ ఇంతనా. ఏమన్నా ఈ మనిషి వచ్చా, అయ్యో రా అన్నా ఏమిరా. కాదురా, మీ అవసరానికేమో మాట్లాడుతుంది, ఫోన్ లో మాట్లాడుతుంది. వాడు నా గుద్ద పగిలింది, నా దడ్డు పగిలింది అని వాడు ఫోన్ చేసి వాడు డబ్బులు ఇప్పించుకునే ఎత్తాలా లేదా ఫోను. ఇది 250కి ఏమంత కొంపించినావు, ఏమంత పోయిందబ్బా. 200 అంటే వచ్చినవా ఇస్తామప్పా, ఏమి యాడికి పోతాం మేము. ఊరా ఇయ్యాలి కదా టైంకి. మళ్ళీ దాన్ని 10 మంది చూపించుకుంటా చెప్పుకుంటా ఉంటే నాకు ఫోన్ ఎత్తాలనా. అవు పనులు ఉన్నాయి, ఏం బోళ్ళ పనులు కాదన్నా. నువ్వెందుకు ఫోన్ చేసి రేపేస్తా అని చెప్పినా, కానీ ఏం చేస్తావు, నాకు డబ్బులు కుదరక నాకు డబ్బులు పంపించలేదు. ఫోన్ ఎత్తడానికి రా, నాకు గుద్ద పగిలింది, నా ముడ్డి పగిలింది, టైర్ పగిలింది, ట్యూబ్ పగిలింది. కథలు మాస్టర్ చెప్తావులే. ఇదో ఈసారి అడగలేవు, నీ చేత కాదు. నేను వేరే చూసుకుంటాం లోకంలో లేరా. ఇప్పుడు ఏం 200 నువ్వు అంతే పోతావు. నీ అవసరం అడిగినావు, ఇచ్చిన కదా. ఫోన్ చేసినావు బానే ఉంది, నువ్వు ఫోన్ చేసినప్పుడు అంతా 250 కనపడుతున్నాయి. అదే కదా, వేరేది ఏమి ఉండదు మా దగ్గర. 250 అయితే కనపడుతుంది. కాకపోతే ఏమంటే ఊరికి పోతుంటేలే మనుషులు కనపడడం అనమాట. నువ్వే కనపడతావు, 250 నువ్వే కనపడతావు. బాగా మాట్లాడుతుంటారా మీరు. సరేలే, ఒక నెల అయినాక ఇస్తాంలే. కాదు పని చేయగా చెప్పు, కాస్తంగా కొంచెం అవసరం ఉంది. ముందు టైర్ కూడా పలగవచ్చు, నాది 2500. నా ముడ్డి మార్చరా మీరు. డబ్బు విలువైనదిరా, లెక్క లేకుండా మీరు ఖర్చు పెట్టాకండి రా అనవసరంగా. మేము విలువైంది కాబట్టి విలువైన మనిషి దగ్గర పిచ్చుకున్నావు. నువ్వు మళ్ళీ దాన్ని విలువ తీయొద్దు. అది చెప్తుండా, జాగ్రత్తగా చెప్తుండా, చూసి వాడుకోండి డబ్బులు. కానీ ఫోన్ ఎత్తండి దయచేసి, మీకు మొక్కుతా, మీకు కాళ్ళ మొక్కుతారా. కాదన్నా ఫోన్ ఎత్తండి రా. ఎత్తుతాము సరేలే. నాకు ఆపద ఏదన్నా ఉంటది. ఏం 500 250 ఆపద ఉంటుందా. నాకి ఎంతమందో నాకు ఉండరు. నీకు దాదాపు ఒక 50-60 మందికి ఇచ్చినాం డబ్బులు. మీవి చిన్న అమౌంట్లే, అవి పెద్ద అమౌంట్. నా భయం నాకుందిరా. ఏం లేదు, ఏమైతే ఏం లేదు. నా డబ్బులు నాకు కొత్తగా రావా 250 ఊరేసి పెట్టిపోతామా. ఇదంతా చిన్న అమౌంట్లే. మరి నువ్వు ఎప్పుడు ఇస్తావు. నాకు టైర్ బల్ల బాగా అయినప్పుడు ఇస్తాం. టైర్ బాగా అయినప్పుడు అంటే నేను ఎట్లా ఇచ్చేది మళ్ళీ అవసరానికి మీకు. మళ్ళీ ఇప్పుడు పని చేయి, ఇప్పుడు చూసుకొని నువ్వు చెప్పినావు పెద్ద మనిషివి ఎట్లా వాడాలని.
నువ్వు ఒక 250 ఒక 5,000 ఈ మంచికి ఆ? 2,500 2,500 ఇయ్యి. ఆ, దాన్ని చూసుకుంటా వాడినాక నీకు అర్థం. ఇచ్చేస్తాము మళ్ళీ ఎప్పుడు ఇస్తాడు అది ఎన్నాళ్ళకి అదే చెప్తున్నా సంవత్సరం 2 ఏళ్ళు అవుతుందో ఎప్పుడు వెళ్ళాంగా టైం కూడా కొంచెం తిరునాళ్ళ ఒకటి అడ్డం పడింది. నీకు కూడా అప్పుడు ఖర్చులకు వస్తది. ఆ, చూద్దాంలే, నాకు నెల ఇస్తాంలే. వచ్చేటి ఉండవి చూస్తాము. ఆ, నెల వడ్డీ ఏమన్నా ఇయ్యాలా? ఈ అమాసమని అమాసమనే మంచి రోజులు కాదు ఏం ఇవి. కాదప్ప, వాళ్ళు కూడా ఇస్తామని అప్పుడు అమాసలేనాడుగా పెద్ద మంచి. ఏం లేదు. ఇంట్లో కొంచెము తిరునాళ్ళ పెట్టుకున్నాము, తిరునాళ్ళకి పోయేకి. అవునులే, ఉంటాయిలే ఇప్పుడు నెలకాలం. మాకు కూడా గూడూరు తినాలందబ్బా. ఇప్పుడు దగ్గరకు వచ్చింది 13వ తేదీ తిమ్మగూడు స్వామి స్వామి తిరునాళ పేపర్లు కూడా వేసినారులే. వేసారా? చూసిన పేపర్లు కూడా కాదు, మళ్ళీ ఏమన్నా ఇస్తే మాకు బట్టలు గిట్టలు కొనుక్కుంటాం. అదే కదా. నువ్వే ఇంకా ఊర్లో పెద్దోనివి, ఎవరు ఇస్తారు మాకు పిల్లలు? చూద్దాంలేండి. బాగా ఆ దేవుడు చల్లగా చూస్తే ఏమి ఏ కనబడే చల్లగా ఉంటే మీరు నువ్వేమో చల్లగా ఉంటారు. బాగా లెస్సగా ఉన్నావు. కొత్త బట్టలు వేసుకొని. ఏం కాదో టీ షర్ట్లు వేసుకొని తిరుగుతున్నావు. నీకేమిరా పట్టేగాను. చురా కే దిల్ మేరా గోరియా చెలి మళ్ళీ ఎంత హుషారుగా ఉన్నాడు చూడు. మళ్ళీ డబ్బు చేతిలో పడుతుంది, ఎప్పుడెప్పుడు పడుతుంది అనే కదా. లోన్ వస్తుంది. మళ్ళీ ఏమనుకుంటువి? డబ్బు లక్ష్మక్క అట్లాది మనిషిని ఎట్లనే చేంజ్ చేస్తుంది. అదేం కరెక్టే కాదప్పా, ఏం లేదు. కొంచెం ఇల్లు కట్టేది కూడా ఉంది. ఏమన్నా లోన్ 5 లక్షలు ఇప్పించుకో. 5 లక్షలు ఏమంటే ఏడ ఇల్లు ఏడగడుతుండవు ఈ సేన్లో అంటే అప్రూవల్ అయింది అది. సేన్ పట్టాలే అయితే ఫామ్ హౌస్. మేము ఎప్పుడన్నా వెళ్ళి ఆడ కూర్చొని బాగా మందు కొట్టి దాని గురించి ఫామ్ హౌస్ అంటే అలవాటు లేదు. మాకు లేదు లేదు. ఫామ్ హౌస్ మాకు నువ్వు ఎట్లా మూతది తెలియదు. తెలియదు. హౌస్ లేదు, హౌస్ లేదు, తేళ్ళ హౌస్ లేదు మాకు. ఏదో ఉండే ఇల్లు ఒకటే ఉండేది. కాదు, ఆడ ఒకటి మీటింగ్ కి దానికి పనికి వస్తుంది. మనం వాడుకునికే ఎప్పుడన్నా వచ్చి వడ్డీలు ఇచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేకి నాకు కూడా పనికి వస్తుంది మళ్ళీ కదా. దానికోసమే స్థలం నాది, కట్టడం నీది. ఎంత ఖర్చు కావచ్చు? అయితే ఒక 25 లక్షలు పెట్టుకుంటే కాంపౌండ్ వాళ్ళు కట్టి, కాంపౌండ్ వాళ్ళు, కరెంటు గిరెంటు, దానిలో సెక్యూరిటీ గార్డ్ పెట్టిస్తాను. నువ్వు వచ్చినప్పుడల్లా సెక్యూరిటీ పెడతాడు వాడు నాకు. ఒక కుక్క పెంచడం, కుక్క కూడా ఉండాలి కదా. కాదు, దానికోసమే ఇంకా ఇది అర్థము. వస్తాయి డబ్బులు వచ్చేటి ఉండే నాకు. 10 లక్షలు వచ్చేటి ఉండయి. ఆడో 10 మొత్తం 35-40 వరకు రావాలా. దానికోసమే మీద ఫోన్ చేయకు. లేదు, ఎందుకు చేస్తా? లేవకు మానం పోతుంది. ఏమైతుంది తెలుసా? ఏమైతుంది? ఇప్పుడు నువ్వు అర్జెంట్ కి ఇచ్చినావు. అవును, నేను ఏదో పని మీద ఉంటా. అవులే, పని మీద ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు అనుకో. పెట్టాలా? ఎత్తేది కాదప్ప, నేను అనుకునేది చెప్తున్నా. నీకు ఫోన్ చేసినావు అనుకో, ఏమనపా ఈ మనిషి 30,000 50,000 జీతగాడు 250కి రంగా ఫోన్ చేస్తున్నాడు, ఎంత పీసు నా కొడుకు అని అనుకుంటాము. అంతే కదన్నా? పీసు నా కొడుకు అనుకుంటారంట. 250కి ఏం ఫోన్ చేసి మాటికి 250కి ఫోన్ చేసేది. ఒక్క పైసా చెమట పొట్టు పెద్ద విషయం. ఒకసారి కూర్చుంటే పోతుంది 250. మీకు పోతుంది. నేను రావట్టేవాడిని, నేను నీకు ఇస్తాము. మీరు ఇస్తాము కాదు. డబ్బు అంటే నేను దాన్ని చాలా పొదుపు చేస్తా. పొదుపు చేస్తారు మీరు. మా దగ్గర చేస్తారు మీరు. మేము ఎప్పుడం గానీ ఒకరు ఇచ్చినది పెట్టుకోము, అట్లా పంపిస్తుంటాం. సరే ఎవరు అలవాటు పెట్టుకుంటావు. అదే దెబ్బ. నాకు దెబ్బ నాకు వడ్డీ గిడ్డీ అంతా అసలు సరేలే యాదోలే కానీ ఎప్పుడు ఇస్తావు మాకు డబ్బులు? మళ్ళీ ఇప్పుడు రండి. సరే ఇష్టపడి కదా. పత్రం రాసుకోండి రా. కొంచెం స్టాంప్ కూడా అతికిస్తాం, సంతకాలు కూడా పెట్టిస్తాం. అంటే సంతకాలు లేకుండా, స్టాంపు లేకుండా ఉత్త కాగితం తీసుకొస్తాం. మర్యాద పూర్వకంగానే ఒప్పుకుంటా. కావాలంటే నీకు తిరునాళ్ళలో మనకి ఒక కడ్డీ కల్పిస్తారే. కాదు, తిరునాళ్ళు ఉంది కదా, తిరునాళ్ళకి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా సంతకం పెట్టిస్తాం. స్ట్రాంగ్ ఉండాలి బాగా. జవాబారు అందరు మేము ఇకపోతే తిరునాళ్ళకి ఎవడు వచ్చింటే వాడంతా సమానమే చూడడానికి. మీరు వాళ్ళతో సంతకాలు పెట్టి మీరే. ఈ ఊరు బయట నువ్వు ఉండు, ఆ ఊరు బయట నేను ఉంటా, వచ్చిన వాళ్ళందరూ సంతకం పెట్టిద్దాం. ఏమన్నా అంటే ఎంట్రీ ఫీజు అంటాం. చూడు, మళ్ళా తర్వాత టైర్ పలిపోయిన వరకు మళ్ళీ ఫోన్ చేస్తాను. చూద్దాంలే. ఎక్కడ పోతారు మీరు? నేను ఎక్కడ పోతా, మీరు ఎక్కడ పోతారు? తప్పు చేసివనా? నువ్వు టైర్ పోయినప్పుడు 250 ఇంటికి ఇప్పించుకుంటే ఒకేసారి కొత్త టైర్ ఇప్పించుకోవాలంటే 2,500 ఇప్పించుకుంటే అయిపోతుండే. 250 ఏమన్నా చిల్లరగా ఇప్పించుకున్నావు. 2,500 కొట్టిండాలి నువ్వు. అదొక మర్యాద ఉంటది. బాగున్నావు చీఫ్ గా. నీకు చూడు, అది ₹1,00,000 అయితే గమ్మున ఉంటాడు నెల వరకు. 250 100 ఇప్పించుకున్నాడు రోజు టార్చరే. నాకు భయం. నాకే ఎంత అంటే ఇప్పుడు చూడు,
250కి ఫోన్ చేస్తుండవు అది రానట్టు. ఓ అప్ప మళ్ళీ ఆ డబ్బులే కదా అవి. నేను ఏమంటున్నా డబ్బులే బా డబ్బులే 250 అంటే ఏముందిలే అంటారు, కానీ 250కే పట్టుకుంటారు. అవు. అదే నువ్వు 10,000 20,000 అంటే పాపులే మనకి అడ్జస్ట్ అయ్యింది ఇస్తాడులే టెన్షన్ పెట్టకూడదు అని ఫోన్ చేయరు. అవు. కొంతమంది ఉంటారు అట్లా. నువ్వే నేనైతే నేను పిసినారు డబ్బు నాకు కావాల్సింది. సరే సరేలే గాని ఎప్పుడు ఈ మళ్ళీ ఇదే రోజు రావాలా ఇడికి? ఈ పద్ధతినే మళ్ళీ చెప్తున్నా కదా. సర్లే సరే మరి ఇంకా. ఇప్పుడు ఏమన్నా గానీ సర్లే ఇంకా కోటి రకం ఇచ్చేసి ఇంకా తీసుకొని పోతాం. పోదాం పండి అంగట్లో పోయిందా బాగుంది. ఈ నాయనలు ఫోన్ చేయకప్ప మాట ఎప్పుడు చూసి ఇదే పని.